ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 41, ఫిబ్రవరి 10th. మొదటి భాగంగా మొదటి సమూయేలు 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం కలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయంన జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసినడెలా దానిని నీతో తెలియచెప్పుదును అనెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేశాను కనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేల్ అందరికీ గొప్ప రక్షణ కలగజేశాను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవం తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదును సౌలునొద్దకు తీసుకుని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా, యెహోవా వద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచునదునన్నంత తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయంన అతని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదుని పట్టుకునుటకే దూతలను పంపగా అతడు రోగియే ఉన్నాడని చెప్పాను. దావీదుని చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లు మంచంతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా, నీవు నీ శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా, దావీదును పట్టుకునుటకై సౌలు దూతలను పంపెను. మీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిల్చుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చాను కనుక వారిను ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరే దూతలను పంపాను, కానీ వారును అటువలన ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపాను, కానీ వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను కనుక అతడు ప్రయాణం చేచు రామా దగ్గరున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి బావళ్ళు సమూయేలు ఎదుటను ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు,
నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతాను నాకు చింత కలుగుండుటకై ఇది అతనికి తెలుపనను కొనుచున్నాడు. అయితే యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునని అనెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమున తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా ఎదుట సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చినడలా నీ దాసుడైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించినడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యము కలిగి ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైనా నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండినడలా నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతాను యొద్ద మనవి చేయగా యోనాతాను, ఆ మాట ఎన్నటికిని అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియచెప్పుదును కదా అని అనగా దావీదు, నీ తండ్రి నన్ను గురించి నీతో కఠినముగా మాటలాడినడెలా దాన్ని నాకు తెలియజేయవారెవరని యోనాతానును అడిగాను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదు నాకు క్షేమమవునని నేను తెలుసుకున్నడలా నేను ఆ వర్తమానం నీకు పంపకపోవునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడల దాన్ని నీకు తెలియచేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నేను పంపి వేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును కాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండినడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయినడలనేమి? నేను చనిపోయినడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయినడలనేమి? యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలం నాకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము. గురిచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినడలా నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవం తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వానితో చెప్పినడలా పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకునుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలంలో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనము మీద కూర్చొని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలంలో ఎవడనూ లేకపోవట చూచి సౌలు, నిన్నయూ నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా యోనాతాను, దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము. పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు. నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను కనుక నీ దృష్టికి నిన్ను దయపొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద
బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా యుద్ధకు రప్పించుము. నిజముగా అతడు మరణము కర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతనిని పొడవవలనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై భోజనపు బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయంన యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలంలోనికి పోయెను. నీవు పరిగెత్తుకొని పోయి నేను 1000 బాణములను వెతుకుమని ఆ పనివానితో చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వేసి అవతలకు వేసెను. ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ కవతలున్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను. యోనాతానును పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను. కానీ సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. యోనాతానునకును దావీదునకును మాత్రమే ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ నుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము కనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమి అని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనని నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని ఉండినడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చేటప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రంలే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైనడెలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలెనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడగగా, యాజకుడు, ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అని ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునూ లేదు. దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైనడలా తీసుకొనుమని దావీదు అనగా, దావీదు దానికి సమమైనదొకటి లేదు, నాకిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానా ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతం చేసిననియు దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాటలు పాడి ఇతని గూర్చివే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసునందు ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారెదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారుచూ నిచ్చుచూ ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోకి రాతగునా అని తన సేవకులతో అనెను. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము.
దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులో మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండమని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానము ఆయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీలారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చినా, మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనూ నాకు తెలియచేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవరికిని చింతలేదే? అప్పుడు ఏదోమీడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా వద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడనగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడా, ఆలకించమనగా అతడు, చిత్తం నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరిగించుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతగూడితిరేమని అడగగా, అహీమెలెకు, రాజునకు అలుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షంగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించి తినా, అది నాకు దూరమవునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయక, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయం అని చెప్పి, యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి వారిని చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతం చేయనొల్లక ఉండగా రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఏదోమీడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమునైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా, దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్న వారు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. నీ తండ్రి ఇంటి వారికందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండము, నా యొద్ద నీవు భద్రముగా ఉండము. నా ప్రాణం తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒక్కడే అని అబ్యాతారితో చెప్పెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.